నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అయితే ధృసింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో ఉన్నాము. సో ఇక్కడైతే అన్న వాళ్ళు అయితే మనకు వర్క్ అనేది స్టార్ట్ చేశారనమాట. చూసుకోవచ్చు, ఇక్కడ వెల్డింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ. సో విగ్రహం కింద అయితే మనకు స్టాండ్ అనేది తయారు చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ అప్డేట్ వచ్చేసి అయితే మనకైతే ధృసింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో సో ఈ విగ్రహంది దగుడు సేట్ మహారాజ్ అనేది పీస్ అనేది వెళ్ళిందనమాట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఇక్కడైతే ఎంత నీట్గా అయితే మనకైతే అన్న వాళ్ళు అయితే అవుట్పుట్ ఇచ్చారో చూసుకోవచ్చు ఇక్కడైతే. సో హైట్ వచ్చేసి మనకైతే ఇంచుమించు మనకు 20 to 22 feet ఉంటుంది. సో వెడత్ వచ్చేసి మనకు 13 to 14 feet అయితే వస్తుంది. చూసుకోవచ్చు. సో సో మనకి జ్యువెలరీ అయినా, సో చెవులో డిజైన్ అయినా కానీ, తొండం మీద డిజైన్ అయినా కానీ చాలా డీటెయిల్గా ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. సో చూసుకోవచ్చు. సో పీస్ అనేది ఇప్పుడే వెళ్ళిందనమాట, జస్ట్ 1 hour ago వెళ్ళిందనమాట. సో మీకోసం అయితే నేనైతే దబ్బున వీడియో చేస్తున్నాను మీకు తెలియజేయాలని. సో అన్న వాళ్ళ దగ్గర అయితే దగుడు సేట్ మహారాజ్ పీస్ అనేది సక్సెస్ఫుల్లీగా వెళ్ళింది. సో పొద్దున వచ్చినప్పుడు అయితే మనకి హాఫ్ పార్ట్ అనేది వెళ్ళిండే అనమాట. సో హాఫ్ పార్టే కాబట్టి నేను అనేది తీయలేదన్నమాట. సో అందుకే ఇప్పటిదాకా వెయిట్ చేసి మన ధృసింగ్ కళాకార్ దగ్గర ఇప్పుడే వచ్చి వీడియో తీసిన అనమాట ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు, చాలా డీటెయిల్గా ఉన్నది మనకు వర్క్ అయితే ఇక్కడ వచ్చేసి అయితే. సో మనకి ఇక్కడైతే ఈ విగ్రహం అనమాట ఫ్రెండ్స్. ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు దాదాపు 15 feet వస్తుంది. సో వెనకాలైతే మనకు శేషనాగ్స్ ఉన్నాయి, మొత్తం 7. సో అన్న వాళ్ళైతే మనకైతే ఎల్లో కలర్ ధోతి అనేది ఫినిషింగ్తో ఇచ్చారనమాట. చూసుకోవచ్చు. సో స్మైలింగ్ ఫేస్ అనమాట, కవర్ అనేది వేసేసేసారు అనమాట డస్ట్ పడకుండా. సో అన్న వాళ్ళ నంబర్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట బ్యానర్లో. ఎవరైనా కాంటాక్ట్ అయ్యేది ఉంటే అవ్వండి, నేను డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ నంబర్ అయితే ఇస్తాను. సో వాళ్ళకైతే కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లోపలికి వెళ్దాము. సో ఇదనేది మట్టితో చేసిండ్రు అనమాట. మట్టితో చేశాక డై తీసి మనకి పీస్ అనేది ఈ ద్వారంలో వస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉన్నదో. నేను ముందే చెప్పాను మీకు, పీస్తోనైతే చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది ఇక్కడైతే ధృసింగ్ కళాకార్ వర్క్షాప్లో. చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా మనకైతే ఆశీర్వాదం ఇస్తున్నారు స్వామివారు అయితే. సో పక్కనే ఇంకో విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విగ్రహం అనమాట విష్ణుమూర్తి అనమాట. మన వినాయకుడు వచ్చేసి అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు. వినాయకుడు వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఫేసెస్ ఇచ్చారు, 7 faces. సో వినాయకుడికి వచ్చేసి అయితే మనకైతే 16 hands ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ 8 hands, రైట్ సైడ్ 8 hands. సో కింద అయితే గరుడ మహారాజు ఉంటాడు. చూసుకోవచ్చు. సో ఇక్కడైతే చిన్న చిన్న విగ్రహాలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ విగ్రహం వచ్చేసి హైట్ వచ్చేసి మనకు ఇంచుమించు 18 వస్తుంది. బ్యాక్గ్రౌండ్తోనైతే 20 to 21 feet వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది ఈ విగ్రహానికి అయితే. శేషనాగ్స్ వస్తాయని అయితే అన్న వాళ్ళు అయితే అప్డేట్ ఇచ్చినారు, కానీ ఇంకా పెట్టలేదన్నమాట. సో ఫైబర్ తీస్తారనమాట. చూడాలి ఇంకా నెక్స్ట్ అప్డేట్లో మనకేమన్నా తెలియజేస్తారా లేదా అని చూడాలి. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఓవర్ వ్యూ అనేది మన దగుడు సేట్ మహారాజ్ది. సో లోపలికి వెళ్దాము ఫ్రెండ్స్. మనకైతే పీసెస్ అనేది తీస్తున్నారనమాట, కానీ ఇక్కడ ఇంకో విగ్రహం ఉంది. సో కృష్ణుని రూపంలో మనకైతే స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు. హైట్ వచ్చేసి ఇంచుమించు మనకి 12 to 13 feet ఉంటుంది. వెడత వచ్చేసి మనకు ఇంచుమించు 6 to 7 feet ఉంటుంది. సో పక్కన అయితే మనకైతే ఎలక మహారాజు ఉన్నారు. చూసుకోవచ్చు. సో ఆశీర్వాదం చెయ్యి. సో లడ్డు చెయ్యి కూడా ఉంది. సో జ్యువెలరీ వర్క్ అనేది పెండింగ్ ఉన్నదన్నమాట. సో గోల్డ్ అనేది వేస్తే మనకి విగ్రహం అనేది ఫుల్గా నీట్గా కనబడుతుంది. సో చూసుకోవచ్చు స్మైలింగ్ ఫేసు. సో పక్కన ఇంకో విగ్రహం, సేమ్ విగ్రహం అనమాట, కానీ మనకైతే ధోతి కలర్ అయితే పింక్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి అయితే. సో హైట్ వచ్చేసి మనకు ఇంచుమించు 12 to 13 feet ఉంటుంది. వెడత్ వచ్చేసి మనకు ఇంచుమించు 7 to 8 feet ఉంటుంది. సో స్మైలింగ్ ఫేస్ అనమాట. సో కిరీటం మీద కూడా చూసుకోవచ్చు ఫెదర్, ఈక ఫెదర్. సో స్మైలింగ్ ఫేస్.
సో పక్కన వచ్చేసి ఎలుక మహారాజ్. సో లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి దగుడు సేట్ మహారాజ్ వారి డై అన్నమాట ఈ విగ్రహం వచ్చేసి. సో అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. సో చూసుకోవచ్చు ఇక్కడ అనేది డై అనమాట. జస్ట్ 1 hour అయిందనమాట అది తీసి బయట దగుడు షేట్ మహారాజ్ తీసి. సో మళ్ళీ అనేది మనకి ఇంకో పీస్ కావాలంటే సో డై పెట్టి అయితే మనకైతే మళ్ళీ ఇంకో పీస్ తీస్తారనమాట ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు ఎక్కడైతే మనకు డైలోకి తీసిన పీసెస్ అనమాట ఇవన్నీ. సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే ఫినిషింగ్ అయితే సూపర్ ఇస్తున్నారు. సో బయట కూడా మనకి దగుడు షేట్ మహారాజ్ అవుట్పుట్ అయితే చాలా బాగుండే. సో ఇది ఫ్రెండ్స్ మన ధృసింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.